సిటీఓ పద్మ హల్చల్ చేసింది. ఓ సిమెంట్ షాప్ ముందు ఆమె హడావుడి చేయడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాళ్ళు వచ్చి ఆమెను పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడ కూడా పద్మ పోలీసులపైకి రాళ్లు రువ్వటం వంటివి చేసింది. తనపై ఎవరో దాడి చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని అరుస్తోంది. వాళ్ళని ఇప్పుడు మీరు అరెస్ట్ చేయాలిగా, నా మీద దాడి చేసిన వాళ్ళని మీ ఫోటో ఉంది, కళ్ళు కనబడట్లేదు, దొబ్బాయి ఆ కళ్ళు. అయితే పద్మ మానసిక పరిస్థితిపై అనుమానం వచ్చిన పోలీసులు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. గతంలో హైదరాబాద్ నుంచి వెలగపూడికి సైకిల్ మీద వచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది పద్మ. ప్రస్తుతం ఆమె అక్కడే విధులు నిర్వహిస్తోంది. అనగనగా ఒక ఊరు, దానికో